హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ మా పాప లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్ రైస్ చేశానండి. దానికి కాంబినేషన్గా పెరుగు చట్నీ చేసి మా పాపకు పంపించేశాను. ఇంతలో మా వారు వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేసామని అడిగారు. వెజిటేబుల్ రైస్ పెరుగు చట్నీ ఉందని చెప్పాను. నాకు పెరుగు చట్నీ వద్దు, నాకు ఏదైనా నాన్ వెజ్ కర్రీ కావాలని అడిగారు. నాన్ వెజ్ కర్రీ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అంతలో ఫ్రిడ్జ్లో పెట్టిన రొయ్యలు గుర్తొచ్చాయి. అంతే ఇంక లేట్ చేయకుండా రొయ్యల కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. రొయ్యలు అయితే ఉప్పు పసుపు వేసి ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి బాండలు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసాను. ఆవాలు జీలకర్ర వేసేసాను. కొద్దిగా మసాలా దినుసులు కూడా వేసుకున్నాను. రొయ్యలు వేసేసాను. కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా మగ్గబెట్టుకున్నాను. అందులోనే ఒక స్పూన్ కారం వేసుకొని రొయ్యల్ని బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై అయిపోయిన రొయ్యల్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే బండలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక పెద్ద సైజు ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడ్చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందామండి, కొద్దిగా గ్రేవీ కోసము. వాటర్ పోసేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచి లో ఫ్లేమ్లో పెట్టేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి 10-10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గించిన తర్వాత దించిపోయే ముందు కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వెజిటేబుల్ రైస్లోకి రొయ్యల కూర తయారైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.